మొత్తం కీర్తన అంతా కూడా మనం మార్చి మార్చి చదువుకుందాం. మార్చి వేరొక వచనం వేరొక వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఎన్నాళ్ళు మీరు ఒకని పైబడుదురు, ఒరుగుచున్న గోడను ఒకడు పడబోవు, కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ దూచుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండు, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది. అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు, ఘనులైన వారు మాయాస్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. దేవుడి వాక్యమును మన వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో ఒక విచిత్రమైన మాట దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనాన్ని మీరు గమనించి చూసినట్లయితే చదవండి దయచేసి. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను అంటున్నాడు. నేను అంతగా కదిలింపబడను అంటున్నాడు. 112వ కీర్తనలో ఈ దావీదు భక్తుడే ఇంకొక మాట అన్నాడు, గమనించండి దయచేసి. 112 అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. 112:6లో అసలు ఏమాత్రము కదిలింపబడరు అన్నాడు. ఇక్కడ మన ప్రస్తుత లేఖన భాగములో కొంచెం తగ్గినట్టు కనబడుతున్నాడు భక్తుడు. ఏమంటున్నారండి? అంతగా కదిలింపబడను. అంతగా కదిలింపబడను అంటే అర్థం ఏంటి చెప్పండి నాకు కొంచెం. అంతగా కదిలింపబడను అంటే అర్థం ఏంటి? మరీ అంత కోపం అవుతుందా అని అంటాం అంటే అర్థం ఏంటి? కొంచెం ఉండొచ్చు అన్నమాట. అవునా? ఏంటి ఆడోళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారనుకోండి, ఇంటి వదిన గారు మీ ఆయన తాగుతారంట కదా అని మరీ అంతగా కాదు ఏంటంటే కొంచెం తాగుతారని అంత ఆయన చెట్టుకొచ్చింది. ఆయన మీద అప్పుడప్పుడు బాగుతారంటే కొడతారంట కదా వదిన అంటే మరీ అంతగా కాదులేండి అంటే ఎప్పుడైనా చెంప మీద చిన్న దెబ్బేస్తారు తప్ప గొడ్డులు బాగినట్టయితే బాధ. మరీ అంతగా కాదు అంటే అర్థం ఏంటి? కొంచెమైతే కొడతాడు, కొంచెమైతే తాగుతాడు. మరీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారట కదా, అప్పుల్లో ఉన్నారట, మరీ అంతగా ఏం లేదు. ఎవరో 1,00,000 మరీ అంతగా కాదు, అంత మరీ అంత అంటే అర్థం ఏంటి? అంతగా కదిలింపబడ అంటే అర్థం ఏంటి? కొంచెం కదిలించబడతాడు. మరి 112వ కీర్తన 6వ వచనములో ఏమన్నాడు? అట్టివారు ఎన్నడూ
ఎన్నడూ కదిలింపబడరు, ఏమాత్రమూ కదిలింపబడరు, అసలు కొండ కంటే స్థిరంగా ఉంటాడు అన్నటువంటి భావం అక్కడ ధ్వనిస్తోంది. 125వ కీర్తనలో కూడా అలాంటి మాటే మనం చూడగలము. చూడండి వచ్చేసి 125 ఒకటి చదవండి వచ్చేసి. యెహోవాను నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. ప్రభునందు ప్రియులారా, విశ్వాసి కదిలింపబడుటను గూర్చి లేఖనము 3 విషయాలు మాట్లాడుతుంది. విశ్వాసి కదిలింపబడుటను గూర్చి లేఖనం 3 సంగతులు మాట్లాడుతుంది. కదలకుండా ఉండుడి అనే ఆజ్ఞ ఒకటి, వారు కదిలింపబడరు అనే ఆశ ఒకటి. అంటే ఎదురు చూపు, జనరల్గా ఎక్స్పెక్టేషన్, నీతిమంతులు ఎన్నడూ కదిలింపబడరు అని ఒక ఎదురు చూపు. ఏమండి, కదిలింపబడకుండా ఉండండి అన్నాడు. ఎక్కడ అన్నాడు? 1 కొరింథీ 15:58 అన్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కదలని వారై ఉండుడి అనే ఆజ్ఞ కదా, కదలని వారై ఉండండి అనే ఆజ్ఞ. కదలకుండా ఉండండి. ఈ 112వ కీర్తనలో దావీదు భక్తులు జనరల్ ఎక్స్పెక్టేషన్, క్రైస్తవులంటే ఇలా చేయరండి, భక్తులంటే ఇలాగా ప్రవర్తించరు, ఈ తప్పు చేయరు అని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. ఎదురు చూపు, ఆశించుట, ఒక విధమైనటువంటి ఏమంటారు వాళ్ళ మీద ఒక అభిప్రాయం. నీతి మంతులు ఎలా ఉంటారంటే దాతృత్వము కలిగి బీదలకు ఇచ్చిచు ఉందురు అన్నారు కదా. దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చిచు ఉందురు, వారికి చీకటిలో వెలుగు పుట్టును కదా. వాని మనస్సు యెహోవాను ఆశ్రయించి వాని హృదయము స్థిరముగా ఉండును, వాని మనస్సు దుర్వార్తకు జడియదు. అంటే ఇవన్నీ ఏంటి? దేవుని యందలి భక్తి కలిగిన వాడు, దేవుని యందు ఉన్నటువంటి ఒక భక్తి పరుడు ఈ లక్షణాలు కలిగి ఉంటాడు జనరల్ గా అని. వాడు భక్తుడైతే దుర్వార్తగా జడియడు, వారి హృదయం చాలా స్థిరంగా ఉంటుంది, వారెన్నటికీ కదిలించబడు. అంటే ఒక భక్తుడికి జనరల్ గా ఈ లక్షణాలు సర్వసాధారణంగా ఉంటాయి అని ఎదురు చూపు అనుకోవడం. ఇది నియామకం అన్నమాట. ఏంటి? ఒక పద్ధతి నియమిస్తున్నాడు, ప్రమాణము నియమిస్తున్నాడు, ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది, ఇలా ఉన్నవాడే భక్తుడు అనే ఒక సూత్రీకరణ అన్నట్టు. దాని 62వ కీర్తనలోకి వస్తే ఇదేమో ప్రాక్టికల్స్ నడుస్తుంది ఇక్కడ. ఏమండి? ఆజ్ఞ ఇదేమో 112 థియరీ. 62లోకి వస్తే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లోకి వచ్చిన తర్వాత ఈయనకి ఏమైందంటే గమనించండి, ఈయన్ని కిందికి లాగడానికి చాలా మంది చూస్తున్నారు. 3వ వచనం, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై బడుదురు, పెరుగుచున్న గోడను పడబోయు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడదోయ కూర్చుడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారన్నమాట? దావీదు భక్తుల్ని కిందికి లాగుదామని చూస్తూ ఉన్నారు. ఏమండి? దావీదు భక్తుల్ని అతని ఔన్నత్యము నుండి పడద్రోయుటకి వారు ఆలోచించుదురు. 4వ వచనం చూడండి, 62వ కీర్తన 4వ వచనం, అతని ఔన్నత్యము నుండి అతనిని పడద్రోయుటకి వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషకరము. విశ్వాసికి తగిలేటటువంటి గాయములన్నిటిలోనూ ఒక
ఒక దారుణమైనటువంటి ఘోరమైనటువంటి గాయము కపట సహోదరుల వలన కలిగే గాయము. చుట్టూ ఉన్న వాళ్ళు అతన్ని అబద్ధములు ఆడి దూషించి నిందించి హృదయం గాయపరిచి కిందికి రాగుదామని చూస్తూ ఉన్నారు. పౌలు భక్తుల చుట్టూ కూడా అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 26 చూడండి. 2వ కొరింథీ 11:26. ప్రయాణములలోను నదుల వలన ఆపదలలోను చదవండి అమ్మా. అరణ్యములు ఆపదలలోను కపట సహోదరుల వలన ఆపదలు. సహోదరులు అనంటే అర్థం ఏంటి? రక్షణ పొందారా పొందలేరా? రక్షణ పొందకుండా ఎవడైనా మనకు సహోదరుడు కాగలరా? సహోదరుడు అంటే సహ ఉదరుడు, ఒకే కడుపును పుట్టిన. ఉదరం అంటే కడుపు, సహ ఉదరుడు అంటే ఒకే ఉదరము నుండి పుట్టిన, ఒకే కడుపున పుట్టిన వాడు. వాడు ఏమంటాడు? సహోదరుడే కానీ కపటివాడు, వేషధారి, యథార్థవంతుడు కాదు. రక్షణ పొందాడు కానీ యథార్థత లేదు. రక్షణ పొందాడు కానీ సత్యము లేదు. రక్షణ పొందాడు కానీ దయ, జాలి, ప్రేమ లాంటి లక్షణాలు లేవు. రక్షణ పొందాడు కానీ యథార్థత లేదు. లోపల ఒకటి ఉన్న స్థితి ఒకటి, చెప్పేది ఇంకోటి. ఈ రీతిగా వాడు మనకి ఇక్కడ 62వ కీర్తనలో కనబడుచున్న వాళ్ళు కపట సహోదరులు, దాంట్లో అనుమానం లేదు. దావీదు 62వ కీర్తనలో కపట సహోదరుల వలన గాయపడిన వ్యక్తిగా కనపడుతున్నాడు. 4వ వచనం చూడండి. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములు దూషించుదురు కదా. కపటం అంటే అదే. పైకి ఏమంటున్నారట? శుభవచనములు పలుకుతున్నారు, కానీ అంతరంగము వేరే విధంగా ఉన్నది. అంతరంగంలో మాత్రం ఎలాగైనా వీళ్ళు తగ్గించాలి అనే ఆశ ఉన్నది. దేవుని బిడ్డలారా, అవతలి వ్యక్తి బాగుంటే చూడలేకపోవడం, అసూయ అనేది చాలా చెడ్డ లక్షణం. దేవుని బిడ్డలారా, సైతాను చెడిపోయిన, కోరహు, దాతాను, అభిరాములు చెడిపోయిన అసూయతోనే చెడిపోయారు. ఇశ్రాయేలు పెద్దలు యేసుని సిలువ వేశారంటే అసూయ చేతనే అప్పగించినని పిలాతు ఎరిగి ఉండనని లేఖనం సెలవిస్తూ ఉంది. మనుషులలో అసూయ చాలా సహజంగా ఉంటుంది. నేను దినాన మీరు అసూయను కలిగి ఉండకండి అని బోధ చేయడానికి పూనుకోలేదు. కానీ మీ చుట్టూ చాలా మందికి మీరు అసూయ ఉంది అని చెప్పడానికి పూనుకున్నాను. అవును, ఇది గద్దింపు కాదు, ఆదరణ వచనము, హెచ్చరిక వచనము. నీవు రక్షణ పొందావు కనుక నీ మీద చాలా మందికి అసూయ ఉంది. నువ్వు సత్యములో ఉన్నావు కనుక నీ మీద చాలా మందికి అసూయ ఉంది. నువ్వు రక్షణలో ఆనందిస్తున్నావు కనుక నీ మీద చాలా మంది అసూయ పడతారు. నువ్వు ప్రార్థనలో ఎదుగుతున్నావు కనుక నీ మీద అసూయ పడతారు. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి అసూయ పడతారు. దేవుడు తన తైలము నీ మీద పోశాడు కాబట్టి అసూయ పడతారు. అసూయ కలిగిన వారు కపటముగా ప్రవర్తిస్తారన్నమాట. కపటముగా ప్రవర్తించి ఏం చేస్తున్నారండి? దావీదును గాయపరిచారు, పౌలును కూడా గాయపరిచారు. మనము బాగుంటే చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు ఎందరో ఊరిలో తిరుగుతున్నారు. ఆకాశ మండలం మందు అంతరిక్షంలో కూడా తిరుగుతున్నారు. మన శత్రువుల్లో మొట్టమొదటి శత్రువు సాతాను, వాని అనుచరులు, పడిపోయిన దేవదూత గణములు. అసలు విశ్వాసులను వారు ఎందుకు ద్వేషిస్తారో తెలుసా? అసూయను బట్టి ద్వేషిస్తారు.
నేను పోగొట్టుకున్న కుమారత్వాన్ని వీళ్ళు ఉచితంగా పొందారు. దట్ ఈస్ హిస్ కంప్లైంట్ అగేన్స్ట్ us. The reason for his hatred against us. వాడు ఒకప్పుడు ఏమై ఉండను? దేవుని కుమారుడే కదా, దేవుని కుమారుడు. దేవుని కుమారులందరూ యెహోవా సన్నిధిలో నిలవడానికి వచ్చిన దినము. దేవదూతలందరిలో అగ్రగణ్యుడు వాడొకప్పుడు కుమారుడు. ఈనాడు ఏమైపోయాడు చెప్పండి? దేవ కుమారుడు కాదు, దేవ విరోధి, దేవుడికి శత్రువు అయ్యాడు. కుమారత్వాన్ని వాడు పోగొట్టుకున్నాడు, మనమేమో ఉచితముగా కుమారుడు అయ్యాడు. ఈ కుమారత్వం నుంచి మనల్ని పడేయాలని వాడు చూస్తాడు. ఇది ఒక బేసిక్ ట్రూత్ అన్నమాట. ఎలాగైనా నేను దేవుని సన్నిధి నుండి పడేయాలి, ప్రార్థన జీవితం నుంచి పడేయాలి, దైవ సహవాసం నుంచి పడేయాలి. సాతానులోని కరడుగట్టిన ద్వేషము కొంతమంది బలహీనమైన మనుషుల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనుషులు అసూయగా మాట్లాడుతారు, అది వాళ్ళ సొంతది కాదు, అక్కడి నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ అన్నమాట, ప్రతిబింబము. సాతాను తన మనస్సును వాళ్ళ లోపల పెడతాడు కొంచెం. మీకు తెలుసా, కొన్నిసార్లు విశ్వాసులు సాతాను ప్రేరేపణ చేత కూడా మాట్లాడతారు, పనులు చేస్తారు. మీకు తెలుసు కదా, గలతీ పత్రికలో పౌలు భక్తుడు గలతీయులు 5వ అధ్యాయం 8వ వచనములు అంటున్నాడు. చూడ 5:8. ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు అంటే ఇంకెవరి వల్ల కలిగింది? మరి సాతాను వలన కలిగింది. విశ్వాసులలో కూడా కొన్నిసార్లు సాతాను తలంపులు వస్తాయి, కానీ మన ప్రధాన శత్రువులు వీళ్ళు కాదు. మన ప్రధాన శత్రువు ఎవరండి? వాడు. వాని వలన, వాని ప్రభావం వలన కొందరు కపట సహోదరులు మన చుట్టూ ఉంటారన్నమాట. వారు మన మీద కొండెములు ప్రచారము చేయడము, గాయపరిచే మాటలు అనడము ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దావీదు భక్తుడు, అంతటి మహాభక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు, నేనెన్నటికీ కదల్చబడను అనలేదు. 112లో ఏమన్నాడు? వారు ఎన్నటికీ కదల్చబడరు అన్నవాడు ఇక్కడ కూడా అనాలి. 62:2 ఏమనాలి? నేను ఎన్నటికీ కదల్చబడను అనాలి. కానీ అనడం ఏమంటున్నాడు? నేను అంతగా కదల్చబడను. కొంచెం మెత్తబడ్డట్టు ఉంది వ్యవహారం. ఇలా ఒక పాఠం మనం నేర్చుకుందాం. మానవులమైన మనకు బంధుత్వాలు ఉన్నాయి, మానవులమైన మనకు సుట్టరికాలు ఉన్నాయి, మానవులమైన మనకు కుటుంబ బాంధవ్యాలు ఉన్నాయి. మన వాళ్ళే మనకు విరోధంగా మాట్లాడితే మన హృదయం గాయపడుతుంది. అప్పుల బాధకు లక్ష్య పెట్టని వారు, శరీర అనారోగ్యాన్ని లక్ష్య పెట్టని వారు, ఏ బాధకైనా లక్ష్య పెట్టని వారు స్వంత వాళ్ళు కృంగదీసే మాటలంటే చాలా బాధపడరు, కృంగదీస్తారండి. ఆ పాట మీకు జ్ఞాపకం ఉందా? ప్రభువా నేను నిన్ను నమ్మి, ఆ పాట. గర్విష్ఠులైన వారు నాతో పోరాడుచుండ, తర్వాత ప్రతి మాటకెళ్ళవారు పరభావమించుచుండ. ప్రభువా, ఆ పాట దేని? ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేని చేయగలరు, భయమేమి లేదు నాకు, నరులేని చేయగలరు, భయమేమి లేదు. గరిష్ఠులైన వారు నాతో పోరాడు చూడ, ప్రతి మాటకెళ్ళవారు
నుండి నన్ను తప్పించినావు ప్రభువాగా ప్రక్క నుండి నన్ను తప్పించినావు ప్రభువాని నిండు నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి చేయగలరు భయమే లేదు నాకు నరులేమి భయమే లేదు నాకు. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఆ తర్వాత చరణం బాగుదాం కొంచెం నేనెందు బోధమన్న గమనించుచుండువారు. మళ్ళీ బాగా నేనెందు బోధమన్న గమనించు నా తప్పుడి నన్ను కృంగదీయనించ ప్రభువానా ప్రక్కనుడి నన్ను తప్పించినావు ప్రభువానా ప్రక్కనుడి నన్ను తప్పించినావు. ఏం చేశారంటే వాళ్ళందరూ ఏం చేశారంటే నన్ను కృంగదీయాలనుకున్నారట. దేవుని బిడ్డలారా, మనుషులు చాలా కృంగదీసే మాటలు మాట్లాడతారు. ఈ దినాన పరిశుద్ధాత్మదేవుడు విశ్వాసులారా మీరు అసూయాపరులు కాకండి అని మాట్లాడడం లేదండి. ఈ దినాన పరిశుద్ధాత్మదేవుని యొక్క భారము వేరు. అసూయాపరులుగా ఉండకండి, వేరేవాడు బాగుంటే మీరు కుళ్ళుకోకండి, అసూయాగ్రస్తులు కాకండి, ఎదుటివాడిని మీరు గాయపరచకండి అని కాదు పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడేది. పరిశుద్ధాత్మదేవుడికి తెలుసు ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా అనుకుంటున్నాడు ఫలానోళ్ళకు నేనంటే అసూయ అని, ఫలానా వాళ్లకు నేనంటే ఇష్టం లేదు, ఫలానా వాళ్ళు నన్ను ఎందుకో కానీ నన్ను కాస్త తగ్గించాలని చూస్తున్నారు, నేను ఆత్మీయంగా రెచ్చిపోతున్నానని విజృంభిస్తున్నానని, ఫలానా వాళ్లకు నేనంటే కొంచెం కళ్ళు మంటగానే ఉంది అని అనుకుంటూ అందరూ అనుకుంటున్నాం. ఎవ్రీవన్ హ్యాస్ దిస్ ఎక్స్పీరియన్స్. పాజిటివ్ సైడ్ మాట్లాడుతున్నాను ఏమండి. మనం ప్రార్థన చేస్తే పలానోళ్ళు అదే రకంగా మాట్లాడతారు, మనం పాట పాడితే పలానోళ్ళు వాళ్ళని వంకరగా చూస్తారు, వాళ్ళకి నేనంటే మొదటి ఇష్టం లేదు అని అందరూ, కొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, సంఘ సభ్యులు కావచ్చు. ప్రతి విశ్వాసి ఈ గాయం అనుభవిస్తాడండి. అసూయ చేత గాయపరచబడిన అనుభవం అందరి విశ్వాసులకు ఉంటుంది, దైవ సేవకులకు ఉంటుంది. నా సేవ ప్రారంభంలో నేను ప్రసంగాలు చేస్తే వెనుక పెద్దలు చేసి నన్ను పొడిచి మాట్లాడేవాళ్ళు. ఈ రోజుల్లో కుర్రవాళ్ళు తనకేదో తెలుసు అనుకొని మాట్లాడుతున్నారు, పూర్తిగా పెద్దల దగ్గర ఇంకా తరబీదు పొందాలి, కుర్రవాళ్ళకు ప్రసంగాలు టైం ఇవ్వకూడదు అనేలా మాట్లాడిన పెద్దలు కూడా ఉన్నారు. నేను లేక వీరు ఎంత గాయపడుతుందో చూడండి. మనకందరికీ గాయం తెలుసు, వాళ్ళు నన్ను గాయపరచ చూస్తున్నారు. పైకి మంచిగా మాట్లాడుతున్నారు, లోపలే నా మీద విషం పెట్టుకున్నారు అని దావీదు అనుకుంటున్నాడు, పౌలు అనుకుంటున్నాడు, మనం కూడా అనుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, అలాంటప్పుడు ఒక మాట చెబుతున్నాం, మనుషులమైన మనము కొంత కదిలిపోయే అవకాశం ఉంది. ఏమండి 112లో దావీదు ఏమన్నాడు? వారు ఎన్నడూ కదిలించబడరు. కానీ 22:2 వచ్చి ఏమంటున్నారు?
అంతగా కదిలించమని. అంటే మనం అంటే ఆయనకు మనస్సాక్షి ఎక్కువ కదా, కొంచెం దావీదు మనస్సాక్షి చాలా సున్నితమైంది. నేనెన్నడూ కదిలించబడను ఆ రాజ్యం అనుకొని ఉండుంటాడు. మనసాక్షి లోపల నుంచి గద్దించి ఉంటుంది, నువ్వు కాస్త కదిలేవు కదయ్యా. ఎన్నడూ కదిలించబడరని రాసే 112లో మరి ఇక్కడ ఎందుకు ఇలా రాస్తున్నావు అంటే దావీదు దానికి జవాబుగా తనకు తానే చెప్పుకొని ఉంటాడు, నేను కదలించబడ్డాను కానీ అంతగా కదలించబడను. కొద్దిపాటి బలహీనత నాకెన్నడూ రాలేదు, కొంచెమైనా నేనెన్నడూ గొడవలేదు, కొంచెమైనా నేనెన్నడూ దేవుని మీద విసుక్కోలేదు అన్నవాడు ఎవరైనా ఉన్నారా? నేను ఎప్పుడు ప్రసంగాల్లో చెప్తుంటా, ఓళ్ళనిసారి యేసయ్యను నేను దూషించి మాట్లాడాను. అలాగా అధిక పరిశుద్ధత నటించొద్దు, అది దేవునికి మరీ చిరాకది. రే ఉన్న మాట ఉన్నట్టు ఒప్పుకోండి. ఏంటి మనము బలహీనము మంటి ముద్దలను ఎన్నోసార్లు ప్రభువుని దుఃఖపరిచాం, మనము దుఃఖపడి ఆయన్ని కూడా దుఃఖపరిచాం. కనుక ఈ 62వ కీర్తనలో ఒక మాట అంటూ ఉన్నాడు, ఇలాంటి భయంకరమైనటువంటి బంధుత్వ సంబంధమైన ఒత్తిడి సొంత భర్తే కృంగదీయొచ్చు, సొంత భార్య కృంగదీయొచ్చు, తోడబెట్టుకుంటున్న వాళ్ళే కృంగదీయొచ్చు. ఈ గాయము అనుభవించలేదా? కలిసి ప్రార్థించే వాళ్ళు, కలిసి ఆవాసానికి వచ్చిన వాళ్ళే కృంగదీయొచ్చు, అనుభవించలేదా? ఇలాంటి ఇమోషనల్ ప్రెషర్, భావోద్రేకపరమైనటువంటి ఒత్తిడి జరిగినప్పుడు 5వ వచనము చూడండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండును. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఏమండి, ఒక్కోసారి భార్యే ప్రాబ్లం అవుతుంది, భర్తే ప్రాబ్లం అవుతాడు. ఏమండి, ఇంకో విచిత్రం చెప్పరా నేను మీకు, నేను అనుభవించినది కాదు, బైబిల్లో నుంచే చెప్తాను. పాస్టరే ప్రాబ్లం అవుతాడు. మిమ్మల్ని అందరినీ పెంచవలసిన వాడిని నేను కదా, మిమ్మల్ని నేను ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి, ముందుకు చెయ్యాలి, ఎక్కండి పైకి ఎక్కండి, ముందుకు నడవండి తోయాలి కదా. అలాగా చేయవలసిన వాడిని నేనే ఒక్కోసారి మీకు కొంచెం గాయం కలిగించినట్లుగా ఉంటే ఉండొచ్చు. అలా ఉండలేదని అనుకుంటున్నాను, అలా ఉండకూడదని నేను చాలా ప్రయత్నం చేస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా పిల్లలకు నేను గాయం చెయ్యొద్దు అనుకుంటున్నాను. కానీ ఒకవేళ అలాంటి సంభవాలు జరిగితే జరగచ్చు. లేఖనం చూద్దాం, పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూడండి దయచేసి. 5:7 పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి, ఏమండి కావలి వారు అనగా ఎవరు? దొంగలు, దోపిడీదారులు, నేరస్తులు, దారి దోపిడీదారులు ఎవరు రాకుండా కాపాడవలసిన వాళ్ళు కావలి. పట్టణంలో సంచరించే పౌరులకు హాని కలగకుండా కాపాడవలసిన వాళ్ళు కావలి వారు. ఎవరో కొట్టకుండా అమ్మాయిని కాపాడాల్సిన వాడు వాళ్ళే బతుకొట్టేది. రాత్రి వేళ తిరుగుతుంది, మరి ఆ పట్టణంలో కర్ఫ్యూ ఉన్నదో ఏం పాడో. రాత్రి తిరుగుతుందండి, నా ప్రాణప్రియుడు ఎక్కడ, నా ప్రాణేశ్వరుడు ఎక్కడ వెతుకుతా ఉంది. ఏది నా ప్రియుడు అని వెతుకుతా ఉంటే, ఏమండి మా ప్రియుడిని చూశారా మీరు చూశారని వెతుకుతా ఉంటే, చూస్తే చూసామని చెప్పాలి, లేకపోతే తెలియదమ్మా అన్నది. ఈ అమ్మాయిని పట్టుకొని కొట్టారు. అదేంటో ఎవరు కొట్టారు? కావలి వారు. దేవుని బిడ్డలారా, అనేక సార్లు దైవ జనులే మనల్ని గాయపరుస్తారు. ఒకవేళ నేను మిమ్మల్ని ఎప్పుడైనా గాయపరుచి ఉండొచ్చు, గాయపరచకూడదని ఆశ నాకుంది.
గాయపరిచ లేదని అనుకుంటున్నాను. ఏమైనా ఉంటే చెప్పండి, క్షమాపణ అడుగుతాను. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ పాసిబుల్, అది సాధ్యము. నేను చెప్పే మాట ఏంటి, అలా అప్పుడప్పుడు జరిగే అవకాశం ఉంది. నన్ను మాత్రము లోక సంబంధులు గాయపరిచిన దానికంటే ఆత్మ సంబంధులు ఎక్కువ గాయపరిచారు. లోకస్తులు గాయపరిచిన దానికంటే రక్షింపబడిన వాళ్ళే ఎక్కువ నన్ను గాయపరిచారు. అందులో చాలా అభిషిక్తులైన సేవకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైనటువంటి ఒత్తిడి వచ్చినప్పుడు తట్టుకోవడం అంత సులభము కాదు, అంత సులభము కాదు. అందుకే దావీదు భక్తుడు ఇక్కడ అంటాడు ఏంటంటే, నన్ను ఇలాగన్నాడు ఏంటి, అక్క ఇలాగంది ఏంటి, ఫలానా దైవ సేవకుడు ఇలా మాట్లాడేది ఏమిటి అని షాక్గా వెళ్ళినప్పుడు ఏమి కదలకుండా ఉండడము సాధ్యము కాదు. కొంచెమైనా కదిలించబడతాము. అత్యంత బలవంతులైన విశ్వాసులు కూడా కాస్త కదలాల్సి వస్తుంది. కొంచెము బాధ, వేదన, కొంచెము గొడుగు, సనుగు వస్తుంది. అలాంటప్పుడు ఏమంటున్నాడంటే, ఓ నా ప్రాణమా, నువ్వు దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండుము. ఎందుకో తెలుసా? రెండు పనులు చేయాలి. దేవుణ్ణి నమ్ముకోవాలి, రెండోది మౌనం. ఎందుకు? మనస్సు గాయపడినప్పుడు నోరు తెరవద్దు. నా రక్షణకు దేవుడే ఆధారము, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. 8 ఆయన సన్నిధి మీ హృదయాలు కుమరించండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ప్రియులారా, విశ్వాస యాత్రలో మనం ముందుకు నడిచేటప్పుడు ఇది మరింత ఉన్నతమైన అనుభవం. బాగా గమనించండి. రక్షణ పొందిన కొత్తలో ఇతర విశ్వాసులు నా చుట్టూ ఉన్నారు కదా అని ధైర్యం తెచ్చుకుంటాం. మా సంఘము మంచిది, మా కాపరి మంచివాడు, మా విశ్వాసులు మంచివాళ్ళు అని ధైర్యం తెచ్చుకుంటాం. కానీ కాస్త ముందుకు సాగిన తర్వాత సంఘము, కాపరి, విశ్వాసులు ఎంత మంచోళ్ళైనా మన ఆశ్రయము యేసయ్యలోనే ఉన్నదని గ్రహిస్తాం. దేవుని స్తోత్రం కలిగిన కాదు. ప్రారంభ దశలు ఏంటి? సహవాసము మనకెంతో ఆదరణ ఇస్తుంది. ప్రారంభ దశలో సహవాసం మనకు బలాన్ని ఇస్తుంది. సహవాసం మనల్ని కాపాడుతుంది. సహవాసం మనల్ని ప్రోత్సహిస్తుంది. కాస్త మనం ఎదిగిన తర్వాత ఆ సహవాసములోనే కొందరు మన కృంగదీసేటోళ్ళు ఉంటారు. ఆ సహవాసంలోనే విమర్శించే వాళ్ళు ఉంటారు. ఏ చరిత్ర, ఏ సంఘ చరిత్ర చూసినా, ఏ విశ్వాస కథ రాసినా ఇదే. నేను ఒక యూనివర్సల్ ట్రూత్ చెబుతున్నాను ఇవాళ. మీరు ఏ సంఘానికన్నా పోండి, ప్రారంభముందు ఆ సంఘం మిమ్మల్ని ఆదరిస్తుంది. కొంతకాలం అయినాక ఆ సంఘమే మిమ్మల్ని కృంగదీస్తుంది. ఇక కొంతమంది బతుకాలం అంటే సంఘాలు మారుతూనే ఉంటారు. మారొచ్చు, సంఘం మారుద్దని కాదు నేను చెప్పేది. జయపాల్ రెడ్డి గారిని నేను సహవాసంలో కలుపుకున్నప్పుడు చెప్పా, దేవుని వాక్య విషయాలలో, సిద్ధాంత విషయాలలో ఏదైనా నాలో తప్పు కనబడ్డప్పుడు, జయపాల్ నువ్వు నాకు చెప్పినప్పుడు, వాక్యరీతిగా చెప్పినా నేను ఒప్పుకోనప్పుడు నువ్వు సహవాసం వదిలిపెట్టుకోవచ్చు. నాలో సిద్ధాంత తప్పు కనపడ్డప్పుడు, నువ్వు చెప్పినా నేను విననప్పుడు, నువ్వు వాక్యం కొరకు, సత్యం కొరకు నన్ను వదిలేసి వెళ్ళొచ్చు. అదొక్కటి తప్ప ఇంకా ఏ కారణంతో నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. మన వాక్యం కోసమే కలుసుకున్నావు, వాక్యం కొరకే కలిసి ఉండాలి, వాక్యం కొరకే విడిపోవాలి. విడిపోతే ఇక పర్సనల్ కారణాలు వాడడానికి నమస్తే పెట్టలేదు, అది నువ్వు అవన్నీ అయ్యేట దాంతో మనం దానికోసం కలుసుకోలేదు, దాని కొరకు విడిపోవద్దు. అంటే రైట్ అన్నా, కరెక్ట్ అన్నాడు చేతులు చేసి. ఇప్పటిదాకా అదే మాట మీద ఉన్నాడు. నేను ఐపీసీ నుంచి బయటకు వచ్చాను, వాక్యం కొరకు వచ్చాను.
తర్వాత మన్నా చర్చ్, మన్నా చర్చ్ బయటకు వచ్చారు, రాక్ చర్చ్ నుండి. వాక్యం కొరకే. ఎందుకొరకంటే నాకు ఒక స్పష్టమైనటువంటి సిద్ధాంత ప్రత్యక్షత ఉన్నది. అప్పటికిప్పటికి బాణం వదిలిపెట్టి ఎక్కుపెట్టి వదిలినట్టు దూసుకుపోతున్నారు. 79లో ఏ ఇష్యూస్ కొరకు నేను వాదించానో ఇప్పుడు అదే ఇష్యూస్ కొరకు వాదిస్తున్నాను. గొప్ప కోసం చెప్పట్లేదు, తగిన కారణం ఉన్నది కదా, తగిన కారణం ఉన్నది. అట్లా లేకుండా నాకు నచ్చలేదు, నాకంటే మీకు ఏ సంఘం నచ్చదు, నచ్చనోడు ఏ సంఘం కూడా నచ్చదు. ఏ సంఘం పోయినా ఒక 1 year దాకా నచ్చదు, తర్వాత నచ్చదు. మళ్ళీ ఇంకో సంఘానికి పోవాలి, అక్కడ మళ్ళీ 1 year దాకా బాగుంటుంది, మళ్ళీ నచ్చదు. ఏమండి, యేసయ్యలో మనం ఆశ్రయం పొందకపోతే ఏ సంఘము మనకు సంపూర్ణమైన ఆదరణ ఇవ్వజాలదు. దేవుని స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? బంధువులు మనకు కొంతకాలమే ఆదరణ ఇస్తారు, భార్య కానీ భర్త కానీ కొంతవరకే ఆదరణ ఇస్తారు. చాలా ఆత్మ సంబంధులైన వాళ్ళు కూడా కొంతకాలం అయ్యాక మనల్ని గాయపరచడం మొదలు పెడతారు. ద బెస్ట్ ఫెలోషిప్, ద బెస్ట్ చర్చ్ కెనాట్ గివ్ యూ ఎ పర్ఫెక్ట్ కంఫర్ట్. పరిపూర్ణమైన ఆదరణ నీకెవ్వరు ఇవ్వలేదు. సర్వోత్తమ సంఘము కూడా నిన్ను ఏదో ఒక విషయంలో గాయపరుస్తూనే ఉంటుంది. కారణం ఏమిటి? ఎంత ఉత్తమ సంఘం అయినా అందులో ఉన్నోళ్ళందరూ మానవులు, సర్వ శరీరు గడ్డిని పోలిన వారై ఉన్నారు కదా. సర్వ శరీరులు ఎవరండి? అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, సువార్తికులు, ఉపదేశకులు ఏమై ఉన్నారు? గడ్డిని పోలిన వారై ఉన్నారు. ఆత్మాభిషిక్తులు కూడా గడ్డిని పోలిన వారై ఉన్నారు. ఒక టైం వస్తుంది, మనుషుల మీద ఎక్కువగా ఆధారపడొద్దు, మనుషుల మీద ఎక్కువగా ఆధారపడొద్దు. మీ రక్షణ జీవిత ప్రారంభంలో సహవాసం ఎంతో ఆదరణ ఇస్తుంది. కొంత దూరం పోయాక వీళ్ళే కొడుతున్నారేంటి, వీళ్ళే నన్ను గాయపరుస్తున్నారేంటి అనుకుంటాం. దేవుడు ఈ స్థితి అందరికీ తెస్తాడు. ఇప్పుడు మన సంఘంలో చాలా మంది అదే స్థితిలో ఉన్నారు. దేవునికి తెలుసు, దేవుని మనస్సు నాకు తెలుసు కనుక నాకు కూడా తెలుసు. మళ్ళీ చెప్పనా, ఒకప్పుడు నన్ను ఆదరించిన విశ్వాసులే నన్ను గాయపరుస్తున్నారేంటి అనే పరిస్థితి దేవుడు ప్రతి విశ్వాసికి ఎప్పుడోసారి తప్పకుండా తెస్తాడు. ఎందుకు? వీళ్ళ మీద నుంచి కూడా దృష్టి మళ్లించి యేసయ్య మీద దృష్టి నిలపడానికి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసమునకు కర్తయుగానిని కొనసాగించెడు యేసుని చూపుచు. విశ్వాసమునకు కొనసాగించెడు యేసుని చూచుచు. ఓపికతో మనము సాగిపోదము, ఓపికతో మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా ఏ ఒక్క మనిషిని కూడా చూడకుండా ఆయనను మాత్రమే చూడడానికి మనం నేర్చుకోవాలి. లోకమును చూచుట అత్యంత నీచమైనటువంటి ఆత్మీయ అనుభవము. బాగా వినండి, లోకాన్ని చూచుట అతి నీచమైన ఆత్మీయ అనుభవం. లోకము నుండి వేరు చేయబడిన పరిశుద్ధులను, భక్తులను చూచుట మధ్యమ స్థాయి ఆత్మీయ అనుభవం. ఏం చెప్పాను? లోకాన్ని చూడటమేమో నీచమైన ఆత్మీయ అట్టడుగు స్థాయి. లోకము నుండి వేరు చేయబడిన పరిశుద్ధులను చూచుట మధ్యమ స్థాయి ఆత్మీయ అనుభవం. వీళ్ళను కూడా పక్కన పెట్టి వీరిని లోకము నుండి వేరు చేసిన
యేసును చూచుట ఉత్తమ సర్వోత్తమ ఆత్మీయ అనుభవం. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఆ మెట్టుకు రావాలి. ఆ మెట్టుకు రావాలంటే ఎలాగొస్తాం మనం? వీళ్ళందరూ మనకు కొంత కొద్ది గొప్ప గాయం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మెట్టుకు రావాలండి. మనం ఉన్నట్టే ఉండొద్దు. ఒక రెండో రాగం నేర్చుకోవడానికి సరిపోదు, చాలా ఎదగాలి మనం. ఇంకా పరలోక సింహాసనం మీద కూర్చోవడానికి తగిన యోగ్యత మనకు రావాలంటే ఎన్నో విషయాలు ఇంకా నేర్చుకోవాలి. మన భక్తి పరిపక్వము కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు 62వ కీర్తనలో దావీదు అన్నగారు ఏమయ్యారండి? కొంచెం అట్లా కదిలాడు. ఎప్పుడు కదిలాడు? కపట సహోదరుల వలన. భక్తి పరులుగా ఎంచబడిన వాళ్ళే, పైకి భక్తిగా కనబడుచున్న వాళ్ళే తనను గాయపరిచినప్పుడు కొంచెం అట్లుగా ఊగిసలాడాడు. మళ్ళీ అన్నాడు, నా నమ్మకం ఆయన మీద పెట్టుకుంటాను. ఆయనే నాకు రక్షణాధారము, నా రక్షణకు నా మహిమకు ఆయనే ఆధారం. 62:7 చూడండి. దేవుడు మనకు 2 ఇస్తాడట. రక్షణనిస్తున్నాడు, మహిమనిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన దాకా. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ఇవ్వడం అంటే ఏంటి? మన పాపాలు క్షమించి మన పేరు జీవగ్రంథంలో రాసి లోకం నుండి వేరు చేసి నూతన జన్మనిచ్చి తన పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచి దేవుని సంఘములో మన చేర్చడం. రక్షణ అనేది ఒక మెట్టు. ఈ రక్షణ అంతము కనుక కాపాడుకుంటే దొరికేది మహిమ. మహిమ ఎప్పుడు దొరుకుతుంది? రక్షణ కాపాడుకొని అంతము కనుక మనం స్థిరముగా నిలబడితే దొరికేది మహిమ. అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. అంటే దేవుడు ఏం చేయాలని చూస్తున్నాడు? మహిమని ఇవ్వాలని చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనతో పాటు మహిమ పొందుటకు మనము సహించిన ఎడల ఆయన తోడి వారసులమన్నాడు. రోమా పత్రిక దయచేసి 8వ అధ్యాయం, రోమా 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఎప్పుడు మనం పొందుతామంట మహిమ? మొదట శ్రమ పడిన తరువాత ఆయనతో పాటు మహిమను పొందుటకు క్రీస్తుతోడి వారసులము. ఇదంతా ఫ్యూచర్ అన్నమాట. భవిష్యత్తులో ఇప్పుడు మనం శ్రమపడాలి, తర్వాత ఆయనతో మనము మహిమ పొందాలి. దావీదు భక్తునికి తెలుసు, ఒకనాటికి ఈయన మహిమ గల దేవుని కుమారుడుగా ప్రత్యక్షపరచబడబోతున్నాడు. మహిమ గల దైవ కుమారుడుగా ప్రత్యక్షము కాబోతున్నాడు. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. మహిమ గల సంఘముగా తన ఎదుట దానిని ఆయన ప్రత్యక్షపరచబడవలె, నిలువ పెట్టుకొనవలెనని అన్నాడు కదా. ఎక్కడన్నాడు? ఎఫెసీ 5:27 అన్నాడు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అటువి కలంకమైన ముడితైన అటువంటిది మరి ఏదైనా లేకుండా మహిమగల నిర్దోషమైన మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలని. ఏమి కలిగిన సంఘము? మహిమగల సంఘము. ప్రకటన 21:2 చెబుతాడు, ఇదిగో నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణము పరలోకము నుండి దిగి వచ్చుచున్నది. ఎట్లా వస్తుంది? చదవండి దయచేసి. 21:2 పరిశుద్ధ పట్టణము తన భర్త కోసం అలంకరింపబడి ఆ పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని వద్ద నుండి దిగివచ్చుట
10వ చదువమ్మా, 10వ చదువు. ఆత్మవశుడనై ఉన్న దేవుని మహిమ గలడై ఎఫెసీ 2, ఎఫెసీ 5:27 ప్రకారము ఏమి కలిగిన సంఘము? మహిమ కలిగిన సంఘము. ఇక్కడ ప్రకటన 21:10 ప్రకారం ఏమి కలిగిన పెండ్లి కుమార్తె? మహిమ కలిగిన పెండ్లి కుమార్తె. ఈ మహిమ అనేది మనం అంతఃపురములో చేరినప్పుడు మనకు సొంతం అవుతుంది. ఏమండి? పరలోక రాజాంతఃపురములో చేరినప్పుడు అంటే పెళ్ళైన తర్వాత మనకు స్వంతం అవుతుందన్నమాట. దేవుని బిడ్డలారా, దయచేసి 45వ కీర్తన 13వ వచనం చదవండి. అంతఃపురములో ఉండు రాజకుమార్తె ఆల్ టుగెదర్ గ్లోరియస్, కేవలము మహిమ గలది. ఏంటి? దావీదుకు 2 ఉన్నాయి అనుభవాలు. రక్షణ అనుభవం ఉంది, మహిమను పొందే అనుభవం ఉంది. ఏంటి? మహిమపరచబడిన శరీరాలు రావాలి, అప్పుడు దేవుని మహిమతో మనం నింపబడాలి. గ్లోరిఫికేషన్. ఏంటి? మహిమపరచబడుట ఎప్పుడూ యేసు రాకడలో, యేసు రావాలి. కడబోరం రోజునప్పుడు, 2వ రాకడ సంభవించినప్పుడు ఆనాడు మనము మహిమను పొందుతాం. దావీదు గారు అంటారు ఏంటంటే, నాకు రక్షణనిచ్చేవాడు దేవుడే, నాకు మహిమనిచ్చేవాడు దేవుడే. నా రక్షణకు ఆయనే ఆధారము, నా మహిమకు ఆయనే ఆధారం. కారణం ఏంటంటే, విశ్వాస జీవితంలో ఈ బలహీనతల నుంచి కూడా ఆయనే నన్ను తప్పించి, విడిపించి, కాపాడి సంరక్షిస్తాడు అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ వచనం చూడండి. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడ. మళ్ళా మొదటికి వచ్చాడు. 2వ వచనం ఏమన్నాడు? అంతగా కదిలింపబడను కదా. 6లోకి వచ్చేమంటున్నాడు. మళ్ళీ 6వ వచనంలోకి వచ్చేమన్నాడు? అంతగా అని అంది. ఏమన్నాడు? సింపుల్ గా నేను కదిలింపబడను. దేవుని బిడ్డలారా, ఆ కాస్త కదిలేది కూడా ఉండవు పొమ్మంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. కొంచెం కదిలాను, కొంచెం షేక్ అయ్యాను, కొంచెం బలహీన పడ్డాను, ఇప్పుడు అది కూడా పోయింది. ఎందుకు? ఆయన యందు ఆశ్రయం పొందాడు. దేవుని స్తోత్రం కలిగిన దాక. హల్లెలూయా. నేను మీకు ఒక విషయం చెబుతున్నాను. యేసు మీద మనము 100% ఫెయిత్ అండ్ ట్రస్ట్ అండ్ డిపెండెన్స్, 100% ఆయన నమ్మడం, 100% ఆధారపడడం నేర్చుకోకపోతే రేపు మహిమను పొందలేము. 6వ వచనములు అన్నాడు, ఆయనే నా ఆశ్రయదుర్గం అన్నాడు. 7లో అన్నాడు, ఆయనే నా మహిమకు ఆధారము. ఎన్నోసార్లు నేను చెబుతున్నాను, మనం పొందిన రక్షణకును పొందబోతున్న మహిమలకును ఈ రక్తమే ఆధారం. కనుక విశ్వాస జీవితంలో ఇదొక మెట్టన్నమాట. కొంతకాలము సంఘములో పరిశుద్ధుల సహవాసములో కోజీగా, కంఫర్టబుల్ గా మనం చక్కగా ఒక పసిపిల్ల తల్లి ఒడిలో వెచ్చగా ఉన్నట్టు అంత మనము ఆనందిస్తాం. కానీ కొంచెం ఎదిగిన తర్వాత పరిశుద్ధుల సహవాసము కంటే కూడా పరిశుద్ధుడైన యేసయ్య సహవాసమే మనకు పరిపూర్ణ ఆశీర్వాదం అని మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పైమెట్టు మీదకి వెళ్ళిపోయాడు దావీదు అన్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇతరులను మీరు గాయపరచకండి అని ఇప్పుడు నేను చెప్పమని దేవుడు నాకు చెప్పలేదు, ఎందుకంటే అది మనకు తెలుసు. కానీ ఇతరులు గాయపరిచినప్పుడు
మీరు కదలిపోకండి అని మాత్రం చెబుతున్నాను. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఇతరులు గాయపరిస్తే మీరు సనగకండి, ఇతరులు గాయపరిస్తే గొనగకండి. నువ్వు మంచివాడివే అనే పాజిటివ్ కాన్సెప్ట్ తో మాట్లాడు. నువ్వు చాలా సర్వోత్తమ రావు, యు ఆర్ ద బెస్ట్ పర్సన్, చాలా మంచిది, ఏ తప్పుడు. పాపం వాళ్ళే నిన్ను గాయపరుస్తున్నావు కదా, వెళ్ళిపోయి యేసయ్య కౌగిట్లో దాక్కో, ఎంత కన్నగా ఉంటుందో అప్పుడు తర్వాత చెప్పును నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరినో నోదార్చితిని, అందరి చేవెలి వేయబడితిని, లోకముపై వైరాగ్యము హెచ్చగా, లోకముపై వైరాగ్యము హెచ్చగా, మక్కువతో నీ కౌగిట చేరితి, మక్కువతో నీ కౌగిట చేరితి, మేలాయను ప్రభు వెలివేతయేమి, దాసునికెంతో మేలాయ. యేసయ్య పాద సన్నిధి ఒకటి, యేసయ్య పాద సన్నిధి ఒక అనుభవం, యేసయ్య కౌగిలి ఇంకో అనుభవం. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం వెళ్ళి యేసయ్య కాళ్ళ మీద పడితే పిచ్చిమోకం నువ్వు ఉండాల్సింది అక్కడ కాదురా, ఇక్కడికి రమ్మని పైకి తీసుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ఆయన నన్ను కౌగలించుతున్నాడు అన్నది పరమగీతపు కన్యక కదా. యేసయ్య కౌగిలి అనేది ఒకటి, वो भी कोई चीज होता है लाइफ में, वो भी कोई एक्सपीरियंस, అది కూడా ఒక సుఖం, అదొక అనుభవం. యేసయ్య కౌగిలి ఎలా ఉంటుంది అంటే అది అక్కడికి వస్తే కానీ తెలియదు. దేవుడు ఆయన జెలస్ గాడ్ అన్నాడండి. మరి అసలు మూల భాషలో ఏం రాశాడో తెలియదు కానీ దేవుడు ఈర్ష్య గలవాడు అని అర్థం వస్తుంది. జెలస్ గాడ్ అంటే దేవుడు అసూయ గలవాడని అర్థం వస్తుంది. తెలుగు బైబిల్లో మాత్రం నేను రోషము గల దేవుడను అన్నాడు. నేను రోషము గల దేవుడను అన్నాను. దేవుళ్ళు అసలు అసూయ ఉన్నదా, ఈర్ష్య ఉన్నదా అంటే ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ ఈర్ష్య ఉంటుంది. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు మాత్రం ఊళ్ళో ఎవరన్నా ప్రేమించు, నాకేం సంబంధం లేదు, నిన్ను ప్రేమించటమే నా పని, నువ్వు ఎవరితోనన్నా ఉండు అనేది సాధ్యము కాదు. ప్రేమ ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే ఇది నాకే సొంతం కావాలి కదా. దేవుడు మన మీద ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఏమనుకుంటాడంటే వీడు నాకే సొంతం కావాలి, ఈ బిడ్డ నాకే సొంతము కావాలి, ఇంకెవరిని నువ్వు ప్రేమించొద్దురా, నువ్వు నా దానివి కావాలి, నా వాడివి కావాలి. 100% ఆయన కేవలం అంకితం కావడానికి దేవుడు ఈ పరిస్థితులు రప్పిస్తాడన్నమాట. కపట సహోదరుల వలన బాధలు, ఇంకా కావలి వారి వలన కలుగు గాయం. కావలి వారు నన్ను కొట్టి ఏం చేశారు, గాయపరచగా కావలి వాళ్ళ గాయాల తర్వాత ఈయనకు ప్రియుడు దొరికాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడు దొరికాడండి ప్రియుడు, తర్వాత దొరికాడు. అందరి దగ్గర ట్రై చేసింది ఎవరు పనికి రాలేదు, ఎవరు సహాయకులు కారు అని తెలుసుకున్నాక ఆయన ప్రత్యక్షమై అమ్మాయి నన్నుగానే వెతుకుతున్నా వచ్చేసాను అన్నాడు. వదిలిపెట్టక గట్టిగా పట్టుకుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసు తప్ప మరేది మనకు అవసరము లేదు. భక్తులు కావాలి కానీ ఒక దశలో భక్తుల కంటే కూడా ఈ భక్తుల యొక్క దేవుడే మనకు కావాలి అని ఉన్నత అంతస్తుకు నిన్ను నన్ను నడిపించడానికి దేవుడు పూనుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగినది గాక. అందరూ వదిలేశారు, ప్రభు మాత్రం వదలలేదు అంటాడు. ఎవరు కూడా శాశ్వతమైనటువంటి సహాయకులు కారు. 2వ తిమోతి పత్రిక
4వ అధ్యాయము 16వ వచనం రైతే చూడండి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవరూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. 17వ వచనం అయితే ప్రభువు నా ప్రక్క నిలిచి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంది 16 ఏమన్నా, అందరూ నన్ను విడిచిపోయిరి, అయితే ప్రభువు నా ప్రక్కన నిలిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లారా, ప్రభువుని వెంబడించుటలో ఇతర మనుషులందరూ నాకు వేస్ట్ అని నువ్వు గ్రహించడానికి నీ భార్యను, నీ భర్తను, నీ కడుపును పుట్టిన పిల్లలను, నిన్ను కన్న వారిని అందరినీ దేవుడు నీకు ఒక గాయములు చేస్తాడు. గాయపరచబడిన వారు ధన్యులు, స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తారు. మనం ప్రభుత్వం నడుస్తున్నాం కదండి, ఎంతసేపటికి పాపాన్ని ఖండించడమే కాదు, గాయాన్ని కట్టుకట్టేది కూడా అవసరం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు పాపాన్ని ఖండిస్తాం, ఖండించకుంటే దాన్ని మనం పూజ చేస్తామా? పాపాన్ని సమర్థించాం, పాపాన్ని ఖండిస్తాం. కానీ దేవుని ప్రజలు నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే టోటల్ డిపెండెన్స్ అపాన్ గాడ్. దేవుని మీద 100% మొత్తం ఆయన మీదనే ఆధారపడుతాం. అందుకొరకు మనుషులందరూ వ్యర్థమే అనే పరిస్థితికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఏ సంఘం మంచిది కాదనుకోవద్దు. ఏ సంఘం ఉన్నా అసలు నీ హృదయంలో విశ్వాసమే సరిగా ఇంకా ఎదగలేదని అర్థం. మనం సరిగా ఎదిగినప్పుడు ఏ సంఘములోనైనా మనం ప్రభువుతో నడవచ్చు, పద్మాసు లంకలోనైనా నడవచ్చు. దేవుని స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా. దేవుని మీరు ఆనుకున్నప్పుడు ఎలాంటి మనుషుల మధ్య మనము ఆత్మలో ముందుకు సాగిపోగలం. దేవుని మీద నువ్వు సరిగ్గా ఆనుకోకపోతే సర్వోత్తమ సంఘములు కూడా సరిగ్గా నడవలేవు. దేవుని మీద నువ్వు సరిగ్గా ఆనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం చెక్కు చెదరక ముందుకు మనం సాగిపోగలుగుతాము. దేవునికి స్తోత్రం కలిగిన దాక. హల్లెలూయా. కనుక పిల్లారా, ప్రభు యొక్క సన్నిధానములో మన హృదయ విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. మనం ఎలా ఉన్నాం? తోటి విశ్వాసం మీద డిపెండ్ అయి ఉన్నామా? సంఘం మీద ఆధారపడ్డామా? కాపరి మీద ఆధారపడ్డామా? అదే వీళ్ళందరూ కాదయ్యా, రక్తమునిచ్చి ప్రాణమునిచ్చి నన్ను కొన్నవాడు ఉన్నాడు, సజీవుడు, మార్పు చెందలేదు, బ్రతుకున్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, ఆయన కౌగిట్లో ఎదిగిపోతాను అనే ఒక తీర్మానం మనం చేద్దాం. మనం పరీక్షించుకుందాం. కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం. కొత్త పిల్లల్ని ఎత్తుకొని వాటిని ముద్దు చేసి వాటికి గాయమునకు కట్టుకట్టి కౌగిట్లో పొదిగి పట్టుకొని మోయుచు మందను నడిపించువాడు ఆయన. ఒక వారమంతా లోకములో గడిపాము, మళ్ళీ ఆదివారం యేసయ్య సన్నిధికి వచ్చాము. మన విన్న వాక్యములు కొంచెం సేపు నెమరు వేసి దేవుని తట్టు చూద్దాము. ఎన్నటికీ కదిలించబడను అన్నటువంటి దావీదు కొంచెము హృదయంలో కదలాల్సి వచ్చింది. ఎందుకంటే మనుషుల మీద ఆధారపడ్డాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? యేసు మీద కాక ఇంకెవరి మీద అనుకోవద్దు. మనుషులందరూ కూడా మట్టి పురుగులే, మనుషులందరూ గడ్డితో సమానమే. 100%, 100% దేవుని మీద ఆధారపడేవారు ధన్యులు. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు, యేసే నమ్మదగిన వాడు. కపట సహోదరుల వలన పౌలు గాయపరచబడ్డాడు, అయినా కదల్చబడలేదు. ఎందుకంటే యేసయ్య కౌగిట్లో ఒదిగిపోయాడు పౌలు. కొంచెము కదిలినా మళ్ళీ స్థిరపడ్డాడు దావీదు.
ఎందుకంటే దేవుని మీదనే నమ్మకము పెట్టుకోవడం నేర్చుకున్నాడు. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? దేవునితో నడుస్తున్నామా? అనుదినం దేవునితో మాట్లాడుతున్నామా? అనుదినము దేవుని స్వరాన్ని మనం వింటున్నామా? దేవుని శక్తి మనలో వినియోగపరచబడుతున్నదా? దేవుని యొక్క చక్రం పని మనలో జరుగుతూ ఉందా? రోజు కాస్త చెక్కబడుతున్నామా? దేవుడితో కలిసి నడుస్తున్నామా మనం? లేకపోతే బాధపడి వేదన పడి దేవుని మీద కొంచెం సనిగి గొణిగి విముఖులమైనామా? అలాగే ప్రభు మాట్లాడుతున్నాడు, నా పిల్లలారా, మీ తప్పులను నేను ఎత్తి చూపి కోప్పడటానికి రాలేదు, నాపై ఆనుకుమ్మని చెప్పడానికి వచ్చాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! నీ తప్పులను చూపి నిన్ను అవమానించడానికి రాలేదు, నాపై ఆనుకో అమ్మా అని పిలవడానికి వచ్చాను. నా కుమారుడా, నా మీద ఆనుకోవయ్యా నువ్వు అని చెప్పడానికి వచ్చాడు. నా మీద ఆనుకో, అనవసరంగా బాధపడతావు ఎందుకు? నేనున్నాను కదా. నువ్వు నా మీద ఆనుకుంటే నీ హృదయానికి శాంతి దొరుకుతుంది. నువ్వు నా మీద ఆనుకుంటే పాపము చేయడానికి నీకు ఆశ పుట్టదు. నువ్వు నా మీద ఆనుకుంటే నీ హృదయంలో వేదన మటుమాయమైపోతుంది. నువ్వు నా మీద ఆనుకుంటే నీకు బలం దొరుకుతుంది, బలం కలుగుతుంది. నా మీద ఆనుకుంటే లేడి పిల్లవాళ్ళు ముందుకు వెళ్ళిపోగలుగుతాం. కొంత సమయము ప్రభువుతో మాట్లాడదాం.